నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలయ్యా అంటే, నేను పరలోకం రావాలంటే, మోక్షానికి చేరాలంటే, ఆ కన్నీరు లేని రాజ్యంలో నేను చేరాలంటే ఏం చేయాలయ్యా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించు, సేవించు అన్న తర్వాత, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పి ఆజ్ఞల గురించి ఎత్తి చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, ఇవన్నీ బాల్యము నుంచి పాటిస్తున్నా. హల్లెలూయా. ఇక నాకేమి కొదువా, నాకేం తక్కువ, ఇవన్నీ నేను ఆచరిస్తూనే ఉన్నా కదా అని అన్నాడట. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఆయన వైపు చూసినాడంట. ఏం కొదవలేదనుకుంటున్నావు కదా, అంత బాగుంది అనుకుంటున్నావు కదా, చీమకు కూడా హాని తలపెట్టలేదు, నాలో ఏ పాపం లేదు అని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు కన్ను మూస్తే పరలోకమే వెళ్ళిపోతా, మోక్షానికి చేరుకుంటా అనుకుంటున్నావు కదా. హలో, అయినా నీకొకటి కొదువుగా ఉంది. హల్లెలూయా. నీకొకటి కొదువుగా ఉంది. నీకు కలిగిందంతా అమ్మి బీదలకు పంచి నీ వచ్చి నన్ను వెంబడించు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మిగుల ఆస్తిపరుడు గనుక, మిగుల ధనవంతుడు గనుక ఆయన ఆ మాట విని మిక్కిలి వ్యసనపడుచు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయినాడంట. ఇప్పుడు ఎక్కడున్నాడో. అందుకే యేసు ప్రభు అంటాడు, ఒంటే సూది బెజ్జములో దూరుతుందా, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? ధనవంతుడు తన ధనాన్ని ఆధారం చేసుకుంటాడు. చేతి నిండా జేబు నిండా డబ్బులు ఉన్నాయనుకో, ఆ టెస్టు ఈ టెస్టు ఈ టెస్టు ఆ టెస్టు అన్ని టెస్టులు పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి అవి ఇవి మందులు రాయించుకొని వచ్చి ఎట్లుండేది? ధనవంతుడు తన ధనాన్ని ఆధారం చేసుకుంటాడు. హల్లెలూయా. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకునేవాడు ఎప్పుడు సిగ్గుపరచబడడు, ఎప్పుడు భయపడడు. హల్లెలూయా. దేనికి భయపడడు, దేనికి చింతించడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమంతా మాయమైపోయేదే, మారిపోయేదే, అశాశ్వతమైనదే. ఎవరున్నా మనతో రారు, ఏమున్నా మనం తీసుకొని పోలేము. ఒక ఆయన అన్నాడట, ప్రపంచ రాజ్యాలను ఒంటి చేత్తో జయించిన గ్రేట్ చక్రవర్తి అలెగ్జాండర్ అపజయమెరుగని జయశీలుడిగా ప్రపంచ రాజ్యాలను జయించినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఒక దోమ గరిచిందంట. దోమ కాటేసింది. ఏం కాటేసింది? ఇంతకుముందు ఆయన ఎవరు? గ్రేట్ చక్రవర్తి, కత్తిబట్టి యుద్ధాలు చేసి ప్రపంచ రాజ్యాలను జయించిన ఆయన. ఒక్క దోమకాటు. ఆ దోమకాటికి మలేరియా వచ్చిందో, ఏ ఏరియా వచ్చిందో, మొత్తం మీద రోగం వచ్చింది. అన్ని ప్రాంతాల నుంచి వైద్యులను పిలిపించినాడట. ప్రపంచమునల మూలల నుండి వైద్యులను, ఆకుపసరు వాళ్ళను, అల్లోపతి వాళ్ళను, ఆయుర్వేదిక్ వాళ్ళను అందరిని పిలిపించినాడు. అందరూ చూసినారట, ఇక పొయ్యకాలం దగ్గర పడ్డది అన్నాడు. ఏదో ఒకరోజు పొయ్యకాలం వస్తుంది కదా, రాదా అండి? ఇది గ్యారంటీ కదా, అవునా కాదా? ఏదో ఒకరోజు పోవాలి కదా. హల్లెలూయా. ఉంటామా? పర్మనెంటా? అల్మారాలు ఉన్న పట్టు చీరలన్నీ వేసుకొని పోతామా? ఆ చేపించుకొని పెట్టుకున్న బంగారం అంతా పట్టుకొని పోతామా? పెట్టెలో పెట్టిన తర్వాత పాడ మీద మోసుకొని పోతుంటే అక్కడే ఇంకా సమాధిలో పెట్టక ముందుకే ఆ ముక్కుకున్నవి చెవుకున్నవి అన్నీ రాకపోతే లాగేస్తారు కదా. అంత ప్రేమ అనమాట మనిషికి మన మీద. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం తీసుకుపోతాం? ఏమొస్తుంది మన ఏంట? ఏమన్నా వస్తుందా? హల్లెలూయా. ఇది నాది అది నాదని ఓరన్న విర్రవి గూడెందుకు, ఇది నాది అది నాదని ఓ తల్లి గొడవలు నీకెందుకు, ఏది నీది కాదు ఏది నీది కాదు వెంట ఏమీ రాదు ఏలోక ఆశెందుకు, ఏది నీది కాదు వెంట నీతో రాదు ఏలోక ఆశెందుకు, ఇది నాది అది నాదని ఓరన్న విర్రవి గూడెందుకు, ఇది నాది అది నాదని ఓ తల్లి గొడవలు నీకెందుకు, ఏది నీది కాదు నీతో ఏమీ రాదు ఏలోక ఆశెందుకు, ఏది నీది కాదు నీతో ఏమీ రాదు ఏలోక ఆశెందుకు. హల్లెలూయా. ఏమొస్తుంది మన ఏంట?
ఏం తీసుకుపోతాం? ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నాయి. ధనవంతుడు అనుకున్నాడు, అమ్మో ఈ ధనమంతా అమ్మేయాలనా, బీదలకు పంచేయాలనా, మరి నేనేమైపోవాలి? నువ్వొద్దు, నిన్ను వెంబడించేది ఏమొద్దయ్యా, నాకు ధనమే ఉంటే చాలా. హల్లెలూయా. లోకం అంటది పైసామే హై పరమాత్మ. హల్లెలూయా. డబ్బులతోటి కొంటామా? అంతెందుకు, ఆ మధ్యన కరోనా వచ్చింది కదా, కోట్లు ఖర్చు పెట్టినాడు. ఒక వ్యక్తి చెన్నై తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసినారంట, 7-8 కోట్లు ఖర్చు అయిందంట. ఆఖరికి చూస్తే ఏమైంది తెలుసా? మనిషి ప్రాణం పోయింది. ఎన్ని కోట్లు? 7-8 కోట్లు. మనిషి బ్రతికిండా? డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? హల్లెలూయా. అనుకుంటారు ధనవంతులు, నేనంటే ఏమనుకున్నావు? హల్లెలూయా. నేనంటే ఏమనుకున్నావు? నేనేమైనా చేయగలను, డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేనేమైనా చేయగలను అని అనుకుంటారు. కానీ హల్లెలూయా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనిషి యొక్క ఊపిరి ఆయన చేతిలో ఉంది. ఒకడు పుట్టినరోజు రోజు మంచి బట్టలు వేసుకొని, హేరోదు రాజు ఆయన పేరు, ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంట, గంభీరంగా మాట్లాడుతున్నాడట. వినే వాళ్ళంతా తానా అంటే తందానా అన్నట్టు, అబ్బా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారట. దేవుని మహిమపరచనందున అని రాయబడింది. ఎవరిని? పుట్టించిన దేవుణ్ణి. మనము మట్టి మనుషులం, భూమి మీద ఉన్నాం, లిమిట్ ఉంది జీవితానికి. తల్లి గర్భంలో పడ్డప్పుడే భూగర్భంలో ఎప్పుడు కప్పి పెట్టబడాలో అంత ప్రిపరేషన్, ఒక లిమిట్ పెట్టి భూమి మీదకి పంపించినాడు. హల్లెలూయా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా సరే ఏదో ఒక రోజు మంటికి మన్నై పోవాల్సిందే. హల్లెలూయా.